హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే క్విక్ అండ్ టేస్టీ చాక్లెట్ మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా 1 కప్పు వరకు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా కోకోనట్ మిల్క్ తయారైపోయిన తర్వాత ఈ పాలన్నిటిని ఒక స్ట్రైనర్లోకి పోసుకొని ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునే చాక్లెట్ మిల్క్ షేక్ కోసం ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకొని అందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మందంగా ఉండే గిన్నెలోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఈ మిశ్రమం అనేది కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు అన్స్వీటెన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు ఇలా కలిపేసుకొని వెంటనే మంటని ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువసేపు కోకో పౌడర్ హీట్ చేస్తే టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న 1.5 కొబ్బరి పాలను యాడ్ చేసుకొని ఎక్కడా లంప్స్ లేకుండా ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టి దీన్ని ఒక 2-3 నిమిషాల వరకు కలిపితే కొద్దిగా చిక్కపడుతుంది. అంతేనండి, మీరు దీన్ని చల్లగా తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ క్విక్గా అయిపోయే చాక్లెట్ మిల్క్ షేక్ రెడీ.